పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ రామ శ్రీనివాస్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద టీఆర్పీఎస్ నాయకులు చిలకమారి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రామ శ్రీనివాస్ గారికి నివాళి అర్పించి వారి యొక్క సేవలను గుర్తు చేసుకోవడానికి ఒక కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి విషయము. ఎందుకంటే మనకంటే ముందు పోరాటం చేసి మన కోసం, మన భావి తరాల బ్రతుకుల కోసం త్యాగం చేసినటువంటి నాయకులను స్మరించుకోవడం అనేది మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి వారి వర్ధంతిని ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ పట్టణ కమిటీకి, అదేవిధంగా ముందుండి నడిపినటువంటి చిలకమారి శ్రీనివాస్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైన టీఆర్పీఎస్ నాయకులు సీనన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు వేముల యాదగిరి బాబు గారికి, అదేవిధంగా చిరంజీవి గారికి, మిగతా నాయకత్వం సాగర్ గారికి, సీనన్న గారికి, సబ్బన్ రాజేంద్ర అన్న సీనియర్ పద్మశాలి నాయకులు వారు, అదేవిధంగా మా బాపు దేవయ్య గారు, ఏదైతే సొసైటీ డైరెక్టర్ గారు, వీరందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నివాళులు అర్పించడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లోపల కూడా ఇదే రామ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మచ్చ ప్రభాకర్ రావు గారు, అంతకంటే ముందు కూడా కొట్లాడినటువంటి పోరాటం చేసినటువంటి బీసీ మహనీయులు, పద్మశాలి మహనీయులు తిరుపురం యాదయ్య కావచ్చు, నల్ల నరసింహులు గారు కావచ్చు, అదేవిధంగా సుద్దాల హనుమంత్ గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, వాళ్ళ నరేంద్ర గారు కావచ్చు, వారు చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంతో గొప్పవి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా పద్మశాలి యొక్క పాత్ర అమోఘంగా ఉన్నది. అదేవిధంగా రైతాంగ సాయుధ పోరాటంలోనూ నల్ల నరసింహులు లాంటి వారి పాత్ర గొప్పది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రగతి కోసం, అదేవిధంగా బీసీల అభ్యున్నతి కోసం, బహుజన రాజ్య సాధన కోసం కూడా పద్మశాలిల పార్టిసిపేషన్ అనేది పెద్ద ఎత్తున ఉంటుందనే దాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారిని స్మరించడం శుభసూచకం అని చెప్పేసి నేను తెలియజేస్తాను.